నమ్మట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. సొంత కుటుంబ సభ్యులే వాళ్ళు నమ్మపోతే ఇంకా మనం ఎలా వాళ్ళని నమ్మాలని. ఎన్నికల ముందల జగన్ అన్న వ్యక్తి ఊరూరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఆనాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో మెడలు వంచుతా అన్నాడు. ఈ రోజు 31 మంది ఎంపీలు ఉన్నారు. ఢిల్లీ మెడలు వంచాడా? మన తరపున ఏనాడైనా పోరాడా? మనకు రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా అడిగాడా? అమ్మా 31 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏకంగా తాకట్టు పెట్టారు. ఒక ఎంపీ ఏకంగా జిప్పు తెరిచి మొత్తం చూపించాడు. ఇంకొక ఎంపీ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, సొంత బాబాయిని లేపేశాడే. పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆసుపత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు. ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, రీల్స్ చేస్తాడు, కానీ ఏనాడు ప్రజల గురించి అడగడు. దాని పక్కనే ఒక జిల్లా, విశాఖపట్నం జిల్లా ఉంది, అక్కడ ఎంపీ ఉన్నవాడు సొంత భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్కి పారిపోయింది. వీళ్ళందరికన్నా ఒక దొంగ ఉన్నాడండి. ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి. గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అన్న వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి. ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనిలో బిజీగా ఉన్నారు. 31 మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికించాలా, మనకు కావాల్సన్ని చేపించాలా. కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఇది మాకు కావాలని పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, పక్కనే టైగర్ ఒకడున్నాడు. టైగర్ పేరేంటి? రామ్మోహన్ నాయుడు. మన రాము వెళ్ళి పోరాడాడు, మాట్లాడాడు. గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు, జయదేవ్ గల్లా, ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ పరిశ్రమలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 నుంచి 7000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. ఇంకా భూముల దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ హక్కుల చట్టం అంట. ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి, మన భూములు కొట్టేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని. దాంట్లో మూడు విషయాలు మీకు చెప్తా. మొదటిది, మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం, లేదంటే మన తల్లిదండ్రులు మన కోసం భూములు కొన్నారు, లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు
మనకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే? ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా? ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి? ఆయన ఫోటో ఓకే పోన్లే. ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి, బాగా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా రంగులేయాలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా. పోన్లే, పట్టాల పైన ఫోటో ఉంది, ఆయన కర్మ అనుకున్నా. దాని తర్వాత చట్టం చదివితే నిజం బయటకు వచ్చింది. మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి స్టాంప్ పేపర్ పైన. ఆ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట. ఓమో, ఇదేం అన్యాయం అనుకున్నా.